ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కనికరం గల దేవానికి స్తోత్రాలు. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదసన్నిధికి వస్తున్న దేవానికి వందనాలు. అయ్యా నాయన గత వారనక క్షేమంగా ఆరోగ్యంగా వచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా కొద్ది సమయంలో నా ప్రభువాన్ని మాటలు వినడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రభువా మీరు అద్భుతంగా వారి యొక్క హృదయాలను కదిలింపజేసి సత్యం తెలుసుకునే కృపణిస్తూ నమ్ముచు మన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వెళ్ళిపోతున్న పరమ తండ్రి, ఆమేన్. హ్యాపీ ఫాదర్స్ డే. ఈ దినాన భారతదేశం మొత్తము, ప్రపంచం మొత్తము ఈ దినాన ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ ఫాదర్స్ డే గురించి నిమిషంలో మనము వాక్యం విన్నాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో మనం పరిశీలన చేసినప్పుడు ఒకసారి వాక్య భాగం చదువుదాము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి ముందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. 24వ వచనం, నీతిమంతునికి తండ్రి అధిక సంతోషము కలుగును, జ్ఞానం గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నుండును. వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు మన కోసము ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, చూసినట్లయితే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించును రాయబడి ఉన్నది. నేను పరిశీలన చేసినట్లయితే కుమారులుగా ఉన్న మీ జీవితాలలో, యవ్వన ప్రారంభంలో ఉంటున్న మీ జీవితాలలో దేవుడు మీతో మాట్లాడుతుందంటే నీ తండ్రి ఉపదేశాన్ని మరవకమంటున్నాడు. ఏదైతే నీ తండ్రి చెప్తూ ఉన్నాడో ఆ మాటలను నువ్వు మరవద్దని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో దేవుడు తన తండ్రి మాటకు ఎదురు మాట్లాడదు. తన తండ్రి మాటకు విధేయుడై ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే, తండ్రి చెప్తున్నాడు కుమారునితో, నువ్వు నా నిమిత్తము ఈ యొక్క మీరు ఈ ప్రజల యొక్క పాపం నిమిత్తం నేను బలి చేస్తాను, నువ్వు చనిపోవాలని చెప్పినప్పుడు దేవుని మాట కుమారుడు విన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు తండ్రి చిత్తమునకు తల వంచినట్టుగా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో చూసినట్లయితే మనము మన తల్లిదండ్రులకి ఏ రీతిగా మనం విలువ ఇస్తున్నాం పరిస్థితి చేసుకోవాలి. తండ్రి మాట ఈ దినాన ఫాదర్స్ డే అని చెప్పి జరుపుకుంటున్నారు సంతోషంగా. కేకు కట్ చేస్తున్నారు. కానీ కేకు కట్ చేయడం తప్పేం కాదు. కానీ మన జీవితంలో మనం తండ్రి మాటను మనం వింటున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. తండ్రి మాటకు విధేయులై ఉంటున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. చూసినట్లయితే మనము తల్లిదండ్రుల మాట వినలేకపోతున్నాం. గల కారణం ఏంటంటే, మనలో ఉంటున్న ఇతరుల స్నేహితుల మీద స్నేహితులతో మన సంగతులు చేసినప్పుడు వారిలో ఉన్న అలవాట్లు మనకు వచ్చినప్పుడు మనం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిగా ఉంటున్నాం. కానీ యేసు ప్రభు వారు తన తండ్రికి లోబడ్డట్టుగా మనం చూస్తున్నాం. తన తండ్రి చిత్తమునకు తల వంచినట్టుగా మనం చూస్తున్నాం. చూసినట్లయితే ఇదే వాక్య భాగంలో చూసినట్లయితే ఏమన్నా నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుండా అని రాయబడి ఉన్నది. అంటే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుమారులు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. ఏం చేస్తున్నారంటే వారు తీసుకుపోయి అనాథాశ్రమంలో వేస్తున్నారు. అనాథాశ్రమంలో వేసి వారిని సరిగా పెంచలేకపోతున్నారు. తల్లిదండ్రులని సరిగా చూడలేకపోతున్నారు. మరి మీరు పుట్టినప్పుడు మీ విషయంలో అట్లే అనుకుంటే ఈ దినాల్లో మీరు ఇంత ప్రయోజనంగా కాదు. ఇప్పుడు మనము మీ జీవితాలలో మంచి యవ్వన ప్రాయంలో ఉంటున్నారు. 50,000, 60,000, 70,000, 80,000 సంపాదిస్తున్నారు. మీరు సంపాదిస్తున్నారు కానీ ఈ సంపాదనలో మీరు సంతోషంగా ఉంటున్నారేమో కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వాడు శాపగ్రస్తులని బైబిల్లో ఉన్నది. తండ్రిని కానీ తల్లిని కానీ నిర్లక్ష్యం చేస్తే వాడు ఏంటిదంట, శాపగ్రస్తులంట. మీ తల్లిదండ్రులని మీరు నిర్లక్ష్యం చేయకుండా మీరు మీ విశ్వాస జీవితంలో తల్లిదండ్రులను సన్మానించండి. ఎఫెసీ గ్రంథంలో ఉంటుంది కదా, నీ తండ్రిని సన్మానించమని రాయబడి ఉన్నది. ఇక్కడ మరి దేవుడు కూడా అంటున్నాడు, నా కుమారుడా ఏమంటున్నాడు, నా ఉపదేశాన్ని నువ్వు మరవద్దు, నా ఉపదేశాన్ని కంఠభూషణంగా ధరించుకోమని సామెతల గ్రంథంలో ఉన్నట్టుగా మన జీవితంలో తల్లిదండ్రులకు విధేయులై మనము మన జీవితంలో తల్లిదండ్రులకు లోబడే వాళ్ళం. ఇట్లా మనకు ఎట్లా లోబడాలంటే
మనము సమస్తము ఆయన మనము దేవుని సన్నిధిలో మనము తల్లిదండ్రులకు విధేయులై ఉంటే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడికి మాటలు దీవించిన గాక. ఆమె